24-25 సంవత్సరము ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మనకు సత్యసాయి జిల్లాలో ఇంచుమించు 17/3/2025 నుండి 31/3/2023 వరకు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం మన జిల్లా నుండి 449 స్కూల్ నుండి దగ్గర రెగ్యులర్ స్టూడెంట్స్ 22,295 మంది, వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ 1,435 మంది రాస్తున్నారు. ఓవరాల్గా 23,500 చిల్లర రాస్తున్నారు. అందులో భాగంగా ఈసారి ఏం చేశారంటే 104 సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మనకు అన్నీ కూడా ఎక్కడ కానీ సి సెంటర్లు లేవు. ఎందుకంటే పోలీస్ స్టేషను ప్లస్ ట్రెజరీ ఉండే చోట ఏ సెంటర్ వచ్చి పోలీస్ స్టేషను ట్రెజరీ రెండు ఉండే చోట ఏ సెంటర్ అంటారు, ఓన్లీ ట్రెజరీ ఉంటే బి సెంటర్ అంటారు. అట్లా లేకుండా 32 మండలాల్లోన మండల హెడ్ క్వార్టర్ పెట్టి అక్కడే మనకు ఏబీ సెంటర్లే ఉన్నాయి, కానీ సి సెంటర్స్ అంటే అవి రెండు లేని చోట సి సెంటర్ పెట్టాలన్నారు. అట్లాంటివి ఏమీ లేవండి. 104 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ప్రకారం మనకు ఈసారి ఏం చేశారంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు ఓపెన్ స్కూల్ సపరేట్గా, ఎస్ఎస్సి రెగ్యులర్ ఎగ్జామ్స్ సపరేట్గా ఇస్తామండి. ఈసారి ఏం చేశారంటే వాళ్ళు ఎస్ఎస్సిని వీళ్ళు ఎస్ఎస్సిని వాళ్ళు సపరేట్ ఎందుకనే ఉద్దేశంతో అందులో భాగంగా అదే సెంటర్లోనే ఆ పిల్లలకు కూడా ఒక 40 మంది అనుకోండి, 2 రూమ్లు వాళ్ళకి అక్కడే అదే వెన్యూలోనే. ఆ విధంగా మనకు దానిలో 780 మంది ఓపెన్ స్కూల్ పిల్లలు హాజరవుతున్నారు. దానికి 11 సెంటర్లు ఐడెంటిఫై చేయడం అనేది అది ఎస్ఎస్సి ప్లస్ ఇది మెర్జ్ అవుతున్న ఉద్దేశంతో ఆ 2 రూమ్లకి ఒక చీఫ్, ఒక డిపార్ట్మెంట్ అపాయింట్ చేసినారు. రెగ్యులర్ చీఫ్ డిపార్ట్మెంట్ చేసినారు. ఆ విధంగా అదే టైమింగు, అదేవిధంగా ఓపెన్ స్కూల్ కూడా 17వ తేదీ నుండి 28వ తేదీ వరకు అది మళ్ళీ ఒకరోజు ఒక ముందుగానే అయిపోతుంది. అది ఆ విధంగా 2 ఒకేసారి జరగడం జరిగింది. దానికోసమని మనకు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అంటే డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక తహసీల్దారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎస్ఐ, రెవెన్యూ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకరు, ముగ్గురుగా టీమ్గా తయారు చేసి 6 ఫ్లయింగ్ స్క్వాడ్గా నియమించమని చెప్పేసి మనకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ ఆఫీస్ నుండి 6 మంది తహసీల్దార్ని, పోలీస్ డిపార్ట్మెంట్ 6 మంది ఎస్ఐల్ని ప్రొవైడ్ చేస్తారు. మన డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి ఎట్లాంటి కాంట్రవర్సీ అయినటువంటి వాళ్ళని ఫ్లయింగ్ స్క్వాడ్గా నియమిస్తాం. ఈ ముగ్గురిని టీం లాగా తయారు చేసి రోజువారీ మనం ఫ్లయింగ్ స్క్వాడ్ పంపిస్తాము. అందులో భాగంగా ఈరోజే వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఏమందంటే ఓపెన్ స్కూల్లో జరిగేటువంటి 11 సెంటర్లో కూడా ఇంకా ఒక 3 ఫ్లయింగ్ స్క్వాడ్ని ఎంగేజ్ చేసుకోండి అనే ఉద్దేశంతో ఇప్పుడే ఆర్డర్స్ వచ్చినాయి. దాని ప్రకారం ఇప్పుడే కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టాము. రేపటి లోపల మాకు ఇంకా అదనంగా 3 రెవెన్యూ తహసీల్దార్ని, 3 పోలీస్ డిపార్ట్మెంట్ 3 ఎస్ఐల్ని ప్రొవైడ్ చేయమని, దాంతోపాటుగా 2 కానిస్టేబుల్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏ రూట్ పోవాలా, ఎక్కడ చేయాలా, ఏం చేయాలనే దానిపైన మేము తగు దాడి చేస్తాం. అందులో భాగంగా మా గౌరవ ఆర్జేడీ గారు ఏమంటున్నారంటే ఈ 6 + 3 9 ఫ్లయింగ్ స్క్వాడ్ తప్పితే వాళ్ళు అన్ని సెంటర్స్ కవర్ చేయలేరు. కాబట్టి మనం ఏం చేస్తామంటే కాన్ఫిడెన్షియల్గా ఉండేటువంటి వ్యక్తులు, ఎక్కడ కాంట్రవర్షియల్ అయినటువంటి వ్యక్తుల్ని ఒక 50 మందిని సిట్టింగ్ స్క్వాడ్ని ఐడెంటిఫై చేసి ఆ సెంటర్స్కి పంపించి అదేం చేస్తానంటే ఈరోజు ఒక సిట్టింగ్ స్క్వాడ్ ఒక సెంటర్లో ఉన్నారనుకోండి, రేపు ఆ సెంటర్ ఇంకో సెంటర్ జంబ్లింగ్ లాగా చేసి ఆ సిట్టింగ్ స్క్వాడ్ని అక్కడే సెంటర్లో కోసం పెట్టి 80% ఇది చేయకుండా ఆ సిట్టింగ్ స్క్వాడ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత 104 చీఫ్ సూపరింటెండెంట్కి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్కి 4వ తేదీ సమావేశం ఏర్పాటు చేసి ఎలా చేయాలా, ఏం చేయాలనే దానిపైన తగు సూచన జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఈ లాస్ట్ మంత్ ఫిబ్రవరిలోనే లైమ్ డిపార్ట్మెంట్లతో మీటింగ్ పెట్టుకునేసి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం ఏం చేయాలా అనే దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ నుండి తగుతూ మనకు ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా మనకు చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ జరిగే టైంలో డిస్ట్రిక్ట్ ఆఫీస్ మీటింగ్ కూడా కలెక్టర్ గారు పెట్టుకునేసి ఆ సంబంధిత డిపార్ట్మెంట్లకి తగు ఉత్తర్వులు జారీ చేసినారు. ఎగ్జామినేషన్ జరిగే టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు, పవర్ ప్లాంట్ లేకుండా పిల్లలకి కొద్దిగా అందుబాటులో ఉండాలని చెప్పేసి, నెక్స్ట్ ఆర్టీసీకి సంబంధించిన డిపార్ట్మెంటు ఆ అందుబాటులో ఉండేట్టుగా ఒక 1.5 hours 2 hours ముందుగానే ఆ రూట్లపై పిల్లలకి అందుబాటులో ఉండేట్టుగా బస్సులు కూడా ఇన్ టైంగా ప్రొవైడ్ చేయమని చెప్పడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో హాల్ టికెట్ చూపిస్తే టు అండ్ ఫ్రో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆర్టీసీ డిపార్ట్మెంటు, నెక్స్ట్ వచ్చి దీనికి సంబంధించి నెక్స్ట్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిఎంఎండ్హెచ్ఓ గారు ఒక సెంటర్కి ఒక ఏఎన్ఎం
ప్రొవైడ్ చేసి అక్కడ ప్రికాషన్ మెజర్స్ దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చి ఓఆర్ఎస్ దానికి సంబంధించినట్టు మెడికల్ డిపార్ట్మెంట్ నుండి చేయడం జరిగింది. అన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏమంటే పక్కాగా మీ మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమంటే ఎక్సెప్ట్ కాదు, కలెక్టర్తో పాటు కూడా కానీ, నేను యాజ్ ఎ డిఓ కానీ, ఎనీ స్టేట్ ఆఫీసర్ కూడా కానీ ఎట్టి పరిస్థితుల్లో సెల్ నాట్ అలౌడ్. మేము కూడా కానీ బయట పెట్టేసి ఒకవేళ మేము ఫీల్డ్ లెవెల్లో తిరిగేటప్పుడు వచ్చినా కూడా కానీ మేము కూడా సెల్ తీసుకోవాలని ఫీల్ లేదు. మీడియా మిత్రులకు కూడా లోపలికి ఎట్టి పర్సెంట్ అలవ్ లేదని ఆ విషయాన్ని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కట్టుదిట్టంగా మార్నింగ్ 9 గంటలకి పిల్లలు లోపలికి ఎంటర్ అయిపోయినారంటే లోపలికి ఎవరిని అలవ్ చేసేదానికి లేదు. ఆ తర్వాత ఆ చీఫ్లకి డిపార్ట్మెంట్లకి సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, ఏ రూమ్ ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ అవంతా చేసి ఫస్ట్ రోజు మాత్రం అంటే ఫస్ట్ రోజు ఎగ్జామ్ వేసే పిల్లలు కొద్దిగా తడబడతారనే ఉద్దేశంతో అక్కడ ఒక గైడ్ ఉండి ఈ రూము ఇది పిల్లలకు సైజ్ చేయడానికి ఆ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీటింగ్ అరేంజ్ ప్రకారం పిల్లలు అక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ మొదలవుతుంది. నెక్స్ట్ అక్కడ అందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి 99% అన్నీ ప్రొవైడ్ చేసేట్టుగా మేము ఏర్పాటు చేశాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.